ఓవైపు ఇజ్రాయెల్ అమెరికా సంయుక్త దాడులు, మరోవైపు ఇరాన్ ఒంటరి పోరాటం. ఇజ్రాయెల్తో మొదటి నుంచే మిత్రపక్షంగా వ్యవహరిస్తున్న అమెరికా ఈ యుద్ధంలో ఇజ్రాయెల్తో కలిసి ఫైట్ చేస్తుంది. అయితే ఇరాన్కు మిత్రదేశంగా చెప్పుకుంటున్న చైనా, రష్యా మాత్రం ముందుకు రావడం లేదు. చైనా, రష్యా రక్షణ పరంగా, ఆర్థికంగా రెండు బలమైన దేశాలే. అయితే అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మరణించిన తర్వాత రష్యా, చైనా స్పందించిన తీరు చర్చనీయాంశంగా మారుతోంది. వారి మిత్రుడు ఖమేనీ హత్యను కేవలం మాటలతోనే ఖండించేందుకు పరిమితమయ్యారు. గతేడాది జనవరి 20న రష్యా, ఇరాన్ మధ్య కీలక ఒప్పందం జరిగింది. ద్వైపాక్షికతో పాటు ఆర్థిక, సైనిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకునే దిశగా ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. అయితే ముఖ్యంగా రక్షణ రంగంలో మాత్రం ఇరాన్ గురించి రష్యా ఏ మాత్రం పట్టించుకోవడం లేనట్టు తెలుస్తోంది. గతేడాది ఇజ్రాయెల్, ఇరాన్ దాడి సమయంలో కూడా రష్యా ముందుకు వచ్చి ఇరాన్కు ఆయుధాలు సమకూర్చలేదు. తాజాగా ఇప్పుడు ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హత్య తర్వాత కూడా రష్యా మౌనం పాటించడం ఏంటని ప్రపంచ దేశాలు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు ఈ యుద్ధంపై చైనా కూడా రష్యా బాటలోనే నడుస్తున్నట్టు తెలుస్తోంది. చైనాకు అత్యధికంగా చమురు ఎగుమతి చేసే దేశాల్లో ఇరాన్ అగ్రస్థానంలో ఉంటుంది. అంతేకాదు ఈ రెండు దేశాల మధ్య బలమైన రక్షణ, వ్యూహాత్మక సంబంధాలే ఉన్నాయి. అలాంటి చైనా ఇప్పుడు కష్టకాలంలో ఉన్న ఇరాన్కు అండగా నిలవడం లేదు. సుప్రీం లీడర్ ఖమేనీ హత్యను ఖండించడమే తప్ప అంతకు మించి ఇరాన్ కోసం చైనా చేసిందేమీ కనిపిస్తలేదు. టెహ్రాన్కు సీఎం 302 సూపర్ సోనిక్ నౌక విధ్వంసం క్షిపణులను విక్రయించేందుకు ఈ దాడులకు ముందే చైనా ఒప్పందం కుదుర్చుకుందంటూ వార్తలు రాగా వాటిని చైనా ఖండించింది. అలాంటి ఒప్పందం ఏది తమ మధ్య కుదరలేదని స్పష్టం చేసింది. ఈ నెల 31న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చైనాలో పర్యటించబోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అతిగా స్పందిస్తే మంచిది కాదని భావిస్తున్న జిన్పింగ్ ఖమేనీ హత్య విషయంపై ఆచితూచి అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తోంది.